పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యుల వారి కార్యాలయంలో యువగలం పాదయాత్ర 2 ఏళ్లు ముగించుకున్న సందర్భంగా శాసనసభ్యుల వారి కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సరిగ్గా 2 ఏళ్ల క్రితం యువగలం తొలి అడుగు పడింది. ఎన్నో ఆటంకాలు అవాంతరాలు ఎదురైనా, ఇబ్బందులు సృష్టించినా, అడ్డుకోవాలని కుట్రలు పన్నినా జనమే బలమై బలగమై యువనేత నారా లోకేష్ యువగలం పాదయాత్ర జైత్ర యాత్రగా నడిపించారన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ప్రజలు ఆయనకి వెళ్ళి చెప్తూ సమస్యలు చెప్తుంటే జగన్మోహన్ రెడ్డి ఆటంకాలు, నీకు మైక్ పర్మిషన్ లేదు, నీకు స్టేజ్ పై పర్మిషన్ లేదు అని చెప్తూ అడుగడుగున అవాంతరాలు కల్పించినా సరే అల్లు పెరగని వీరుడు. అలాంటి వీరుడు పాదయాత్ర జరిగింది. పేదవాడి కష్టం ఎలా ఉంటుంది, ఒక మధ్యతరగతి వాడి కష్టం ఎలా ఉంటుంది, ఒక రిక్షా కార్మికుడి కష్టం ఎలా ఉంటుంది, ఒక పోలీసు వాళ్ళ కష్టం ఎలా ఉంటుంది, ఉద్యోగస్తుడి కష్టం ఎలా ఉంటుంది, అన్ని తరగతుల తాలూకా కష్టాలు ఎలా ఉంటాయి అనేది ఆయన చూసిన మహానుభావుడు. ఆయన ఈరోజు 2 సంవత్సరాలు ముగించుకున్న తరుణంలో ప్రజలందరూ కూడాను హ్యాపీగా ఆనందంగా ఆయన పాదయాత్ర ఫలితమే ఈరోజు ఈ ఎన్డీఏ కూటమికి విజయానికి నాంది పలికిందని మాత్రం మేము అందరికీ తెలుసు భాగంగా. ఎందుకంటే ప్రజలందరూ కూడాను ఆ కష్టాల్లో ఆయన తిరుగుతున్న సమస్యల్ని ప్రజలందరి దగ్గరికి వెళ్తుంది. గతంలో చాలా మంది చేశారు, జగన్మోహన్ రెడ్డి చేశారు. ఆయన పాదయాత్రలో ఎక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడ ఏ ఖనిజాలు ఉన్నాయి, ఎక్కడ ఎలా దోసుకోవాలని ఆయన చూశాడు. ఆయన ఇక్కడ ఇది కాదు, అయినా లోకేష్ గారు చేసిన పాదయాత్ర ప్రజలు పడుతున్న కష్టాలు ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఇనుమునే కాల్చి 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 చేస్తే అది ఒక మనకి వస్తువు, ఒక వెపన్గా మారుతుంది. ఆ వెపనే మన లోకేష్ గారు ఈరోజు